ఏకనాథస్వామి చేతులు జోడించి విప్రునకు వందనమొనరించుచు, నాయన, నీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేను. నీవు చేసినంతటి ఉపకారము గతంలో నాకు మరెవ్వరూ చేయలేదు. పవిత్ర గోదావరి పుణ్యతీర్థంలో మునక వేసినచో సర్వపాపములు ప్రక్షాళ మగునని బుధ జన ప్రబోధము. అట్టి పరమ పవిత్ర గోదావరి పుణ్య జలంలో 3 సార్లు మునకలేసి నన్ను పుణ్యధామం చేరమని దాని కనువుగా 3 సోపానములు నిర్మించిన నీవు నా గురుదేవుడవు అని చెప్తాడు. ఏకనాథస్వామి పలుకులు వినిన విప్రుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. నేత్రముల వెంట ప్రవాహంలా అశ్రువులు రాలుతున్నాయి. తనను క్షమించమని ప్రార్థిస్తూ ఏకనాథుని తాను ఈ విధముగా అవమానపరుచుటకు గల తెర వెనుక కథను వివరించి తన తప్పిదమును క్షమించమని స్వామి పాదాలపై పడ్డారు. ఏకనాథుడు విప్రుని పట్టి లేపి ఆలింగనం చేసుకొని, నాయనా, అయ్యో, ఇంతటి ఇక్కట్లలో జీవిస్తున్నావా? నేను కోపపడినచో నీకు ధన సహాయము లభించుననడి విషయము ముందుగా నాకు తెలియచేసినచో తప్పక నీ మీద కోపమును ప్రకటించేడి వాడును గదా అని తన అమాయక ధోరణిలో ప్రేమ వర్షాన్ని బ్రాహ్మణునిపై కురిపిస్తాడు. విప్రుడు సిగ్గుపడి చేసిన తప్పిదమునకు చింతిస్తూ తల వంచుకుని వెళ్ళిపోతాడు. ఆహా, గగన విశాలమైన భక్తుని హృదయంలో క్రోధ రాక్షసి తలదాచుకుని స్థలం కూడా లేకపోయింది కదా. జై జై ఏకనాథ సమర్థ. తాను పంపిన విప్రుడు ఏకనాథుని జయించలేక ఓటమిని అంగీకరించవలసి వచ్చిందన్న వార్త పండితునికి తెలిసింది. పండితుడు అంతు తెలియని చింతను అనుభవించసాగాడు. దానికి తోడు జరిగిన ఈ సంఘటన ప్రజలలో బాగా వ్యాపించింది. ఏకనాథ స్వామి యశోవైభవమును విస్తరింప చేసింది. సహజ స్పందనతో ఉవ్వెత్తున లేచే సాగర తరంగములను ఆపగలవారెవరు? సుగంధభరితమైన పుష్పము వికసించిన తరువాత నలువైపులా విరజిమ్మబడే దాని సౌరభ ప్రభావమును అరికట్టగలవారెవరు? భక్తుని ఆంతర్య శోభ వ్యక్తమై జనావళిని రంజింపచేయు సమయాన భక్తుల హృదయముల నుండి పెళ్ళుబికి అభివ్యక్తమవుతున్న అనురాగ ప్రశంసా వీచికలను చేష్టత నొనర్చువారెవ్వరు? అది తెలిసినవాడు విజ్ఞానిగా మారుతాడు, తెలియనివాడు అజ్ఞాని అయి నిలుస్తాడు. అజ్ఞాని విహారానికి పరిధి నెవరు నేర్పించగలరు? కనువిప్పు కలిగించు పై సంఘటన పండితుని మనోనేత్రమును శాశ్వతముగా మూసివేసింది. అసూయ కామెర్లతో అతడి మనోనేత్రం అనారోగ్యానికి గురై అనాచార అపరిశుభ్ర జలాన్ని స్రవింప చేస్తున్నది. అతడిలోని అసూయాగ్ని చల్లారలేదు. ఎలాగైనను ఏకనాథ స్వామిని కోపమునకు గురి చేయక తప్పదు. ఆ ఘనకార్యాన్ని ఈసారి తన భుజస్కంధాలపైననే వేసుకున్నాడు. ఒకనాటి మధ్యాహ్న భోజన వేళ పండితుడు బయలుదేరి ఏకనాథస్వామి గృహాన్ని కరుదించాడు. భోజనానికి వెడలనున్న ఏకనాథుడు అతిథిని దర్శించాడు, సమీపించాడు, ఆహ్వానించాడు. భోజన సమయానికి విచ్చేసిన అతిథి నారాయణ స్వరూపమని భావించి ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థించాడు. అతిథికి స్నానం చేయించాడు. స్నానానంతరం ఇరువురు భోజనానికి ఆసీనులయ్యారు. ఏకనాథుని ధర్మపత్ని సుగుణశీలమైన భక్తురాలు గిరిజాబాయి వడ్డన చేస్తున్నది. ఏకనాథునికి కోపము తెప్పించి సమాజములో అతడిని బలహీనము చేయ సంకల్పించి అరుదించిన బ్రాహ్మణునికి ఒక ఆలోచన మెరుపులా మదిలో కదిలింది. అంతే, ఏకనాథ స్వామికి వంగి వడ్డిస్తున్న గిరిజాబాయి వీపుపై రౌతు గుర్రము నదిరోహించు విధముగా ఎక్కి ఆసీనుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని ఏకనాథుడు చూశాడు.
నిశ్చల చిత్తముతో కరుణా దృష్టిని బ్రాహ్మణునిపై సారించాడు. భార్యను ఉద్దేశించి, గిరిజాబాయ్, అతి జాగ్రత్తగా నుండుము. నీపై ఆసీనుడై ఉన్న వ్యక్తి ఎవరో కాదు, అతిథి అయి అరుదించిన ఆదినారాయణుడు. నీవు లేచినచో అతడు పడిపోగలడు, అలాగే ఉండుము అని తెలియచేశాడు. ఆ మాటలు వినగానే ఏకనాథుని సహధర్మచారిణి అయిన గిరిజాబాయి ప్రశాంత వదనంతో అమృతము లొలుకు పలుకులలో, అదేమిటండి, మీ మాటలు నాకు ఆశ్చర్యమును కలిగించుతున్నవి. చిన్నతనములో మన కుమారుడు ఎన్ని పర్యాయములు నాపై ఈ విధముగా అధిరోహించలేదు. నేను అతనిని ఏనాడైనా పడవేసి తినా అని జవాబిచ్చెను. ఆమె ప్రత్యుత్తరముతో బ్రాహ్మణ పండితుని మనస్సు కదిలిపోయింది. అంతే, క్రిందకు దిగి ఆ పుణ్య దంపత పాదాలపై పడ్డాడు. పసి బిడ్డ వలె బోర్ను విలపించసాగాడు. తన్ను క్షమించమని పదే 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 ప్రాధేయపడసాగాడు. ఏకనాథ స్వామి ఆ పండితుని ఆలింగన చేసుకున్నాడు. మృదు వచనములతో ప్రేమామృతమును అతనిపై వర్షింపజేస్తూ, నాయనా, బాధపడకు, మనమంతా నిమిత్త మాత్రులము. ఇందులో నీ తప్పు ఇసుమంతైననూ లేదు. నా భక్తిని పరీక్షించవలయునని నా తండ్రి పాండురంగడే అలా సంకల్పించి ఉంటాడు. ఆదిదేవుని హస్తాలలో మనందరము కీలుబొమ్మలమే, దిగులు చెందకు అని అతడిని తృప్తిపరుస్తాడు. ప్రత్యక్షానుభవంతో విప్రునిలో వినూత్న పరిణామం జనించింది. ఉత్తమ భక్తి మార్గంలో అతడు చరించసాగాడు. సంత్ పురుషుల కృపా వీక్షణాలలో జరగనిదేముంటుంది? పైఠనపుర గ్రామ ప్రజలందరూ ఏకనాథ స్వామిని భాగవత ప్రవచనము చేయమని ప్రార్థిస్తూ బలవంత పెట్టసాగిరి. భక్తుల అభీష్టమును నెరవేర్చుటయే, భక్తులను సంతృప్తిపరచుటయే భాగవత ధర్మములో ప్రథమముగా గుర్తించు ఏకనాథుడు పాండురంగ స్వామి ఆలయములో భాగవతమును మరాఠీ భాషలో ప్రవచించసాగాడు. వేసవి మండుటెండలకు కాలిన భూమాతపై తొలకరి జల్లులు పడినట్లు ప్రాపంచిక విషయవాసన వడగాల్పులతో శుష్కించిన పైఠనపుర జనుల హృదయాలలో ఏకనాథ భాగవత ప్రవచన అమృత జల్లులు కురిసినవి. ఏకనాథ స్వామి భాగవత ప్రవచన ప్రభావము భక్త జనుల హృదయాలలో చెదరని పవిత్ర ముద్రను వేసింది. జనం నిత్యము తండోపతండాలుగా రాసాగారు. కానీ తండ్రి ఈ విధముగా ప్రవచించుట ఏకనాథుని కుమారుడైన హరిపండితునకు నచ్చలేదు. పరమ పవిత్రమైన భాగవత గ్రంథ విషయములను సంస్కృత భాషలోనే తప్ప ఇతర భాషలలో రచించకూడదని, ప్రవచించకూడదని అతని ప్రగాఢ విశ్వాసము. హరిపండితుడు కాశీనగరములో సంస్కృత విద్యాభ్యాసము చేసిన ప్రజ్ఞాశాలి. సంస్కృత భాషా విజ్ఞానమును అకుంఠిత దీక్షతో అభ్యసించి అసమాన ప్రజ్ఞా ధురంధరుడని పేరుబడినవాడు. హరిపండితుడు ఒకనాడు ఏకనాథుని సమీపించి, నాన్న, మీరు పరమ భాగవత కావ్యమును మరాఠీ భాషలో రచించి ప్రవచించుట మంచిది కాదు. కర్మ జ్ఞానములను విస్మరించి కేవలము భక్తియే ముక్తికి సోపానమని మీరు ప్రవచించుట ధర్మ విరుద్ధముగా గోచరించుతున్నది. మీరు ఇలా ప్రవచనము సాగించనవసరము లేదు. రేపటి నుండి నేనే సంస్కృత భాగవతమును ప్రవచించెదను అని తెలియచేసెను. భాగవతోత్తముడైన ఏకనాథ స్వామి మహాప్రసాదముగా భావిస్తూ కుమారునే ప్రవచించమని చెప్పాను. హరిపండితుడు మరుసటి రోజు ఆలయ ప్రాంగణములో ప్రవచన కార్యక్రమము ప్రారంభించెను. చీకటి పడగానే సంతలోని జనము అదృశ్యమగునట్లు హరిపండితుని ప్రవచన కార్యక్రమము రెండో రోజుకు రాగానే భక్తులు పొలుచబడసాగిరి.
4 రోజులు గడవగానే సభామండపం అంతయు ఖాళీ అయిపోయాను. దీనికి కారణమేమిటో అర్థం కాని హరిపండితుడు రహస్యముగా ఒక భక్తుని సమీపించి, నేను చేయు ప్రవచన కార్యక్రమములో భక్తులు అదృశ్యమగుటకు కారణమేమి అని ప్రశ్నించాను. హరిపండిత, చెరుకు రసమునకు అలవాటు పడిన నోటికి గంజి రుచించనట్లు ప్రేమామృత వర్షధారను కురిపించు ఏకనాథుని భాగవత ప్రవచనములు వినిన వారికి నీవు చేయు భాగవతోపన్యాసములు రుచించునా అని తెలిపాను. హరిపండితునికి అంతయు అయోమయంగా గోచరించసాగింది. ఏకనాథ స్వామినే మరలా ప్రవచించమని కోరాడు. ఏకనాథ స్వామి మామూలుగా పూర్వము వలనే పాండురంగస్వామి ఆలయములో ప్రవచనము ప్రారంభించాడు. నీరు నిండిన తామర కొలనులో పద్మములు విరబూసినట్లు ఏకనాథుడు ప్రవచనము ప్రారంభించగానే విశేషముగా జనులు అరుదెంచసాగిరి. ఏకనాథుని అనుష్ఠాపూర్వక భాగవత జీవన వికాసముగాంచిన హరిపండితునకు కనువిప్పు కలిగెను. హరిపండితునిలో చోటు చేసుకుని ఉన్న పండితాహంకారము చాలా వరకు అడుగంటిపోయింది. జన్మతః సంక్రమించిన కుల వ్యవస్థ అతని మనస్సు నుండి దూరం కాలేదు. ఒకనాడు పేదరాలైన ఒక వృద్ధ స్త్రీ ఏకనాథ స్వామి గృహానికి అరుదించింది. స్వామి పాదాలకు నమస్కరించి కన్నీరు కార్చుతూ నిలుచున్నది. ప్రేమ స్వరూపుడైన ఏకనాథ స్వామి, అమ్మా, నీకు వచ్చిన ఆపద ఏమిటి? ఎందుకలా విలపించుచున్నావు? నీ బాధను నివారించు శక్తి ఈ దాసునుకున్నచో తెలియచేయుము అని వినమ్రతతో అడిగారు. ఆ ముదుసలి ఏకనాథునికి నమస్కరిస్తూ, మహాత్మా, తమరు సర్వజ్ఞులు, తమకు తెలియనిదేమున్నది? నేను కడు పేదరాలను. నా జీవితంలో నాకు ఒకే ఒక వాంఛ ఉండేది. నా సంపాదనతో 1000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయవలననిడి అభిలాష తీవ్రముగా ఉండేది. నిరుపేదనైన నాలో చిగురించిన ఈ ఆశ మనస్సులోనే అడుగంటిపోయింది. ఎంతగా కూడబెట్టవలయునని ప్రయత్నించిననో నా దారిద్ర్యము నన్ను అడుగు ముందుకు వెళ్ళనీయలేదు. నా కోరిక ఇక నెరవేరు అవకాశము లేదని బోధపడింది. నా దురదృష్టానికి నేను దుఃఖించుచుండా ఒక సాధు మహాత్ముడు నన్ను ఓదార్చి ఒక్క భక్తునికి ఆతిథ్యమిచ్చి సంతృప్తి పరచినచో సహస్ర బ్రాహ్మణ అన్న సంతర్పణ చేసిన పుణ్యము లభించగలదని చెప్పి, అట్టి పరమ పుణ్యమూర్తులైన భక్తులు మీరే అని తెలియజేసిరి. నాలో రేగిన బాధానలము వారి చల్లటి వచన జల్లుచే శాంతించినది. మహాత్మా, నన్ను కనికరించండి. మా ఇంటి కరుదించి నేనొసంగు ఆతిథ్యమును స్వీకరించి నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి అని ప్రార్థించింది. ఏకనాథస్వామి మనస్సు ద్రవించింది. స్వామి తన అంగీకారము తెలియజేయు లోపలనే హరిపండితుడు చోటు చేసుకొని వీల్లేదు. పరమ భాగవతోత్తములైన ఏకనాథ స్వామి మీ ఇంటికి ఆతిథ్యమునకు రావడము వీలు పడదు. నీకు అంతగా అభిలాష ఉన్నచో ఆతిథ్యమునకు అవసరమగు సరుకులు మా ఇంటికి చేర్పించినచో ఇక్కడే వంట చేసి స్వామికి వడ్డించడము జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పాడు. హరిపండితుని వైఖరి చూసి వృద్ధురాలు భీతి చెందింది. మరీ పట్టుపట్టినచో అందులకు కూడా అంగీకరించడేమో నన్న భయముతో సరేనని వెళ్ళి ఆతిథ్యమునొసంగుటకు కావలసిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చినది. స్వామి భుజించిన తరువాత ఆ మహాత్ముడు భుజించిన విస్తరిలో మిగిలిన ప్రసాదమును భుజించుటకు భోజన వేళకు వచ్చేదనని ఏకనాథ స్వామికి తెలిపి వెళ్ళిపోయినది.
భోజన సమయానికి వృద్ధురాలు అరుదించినది. ఏకనాథ స్వామి ఇంటిలో భోజనం ఆరగించుతున్నారని తెలిసి ఇంటి బయట నిలుచుంది. హరిపండితుడు వృద్ధ స్త్రీని చూశాడు. ఆమె రాకకు కారణాన్ని ప్రశ్నించాడు. భాగవతోత్తములైన ఏకనాథ స్వామి భుజించగా మిగిలిన ప్రసాదమును భుజించి ధన్యత నొందుటకు అరుదించితినని వృద్ధురాలు ప్రత్యుత్తరమొసంగినది. హరిపండితుడు కలత చెందాడు. ఆ మాటలు విని అతడు తీవ్రంగా వ్యధ చెందాడు. కోపోద్రిక్తుడై, వీల్లేదు, నీవు ఇస్తరిని ముట్టినచో ఏకనాథ స్వామి మలిన పడగలరు. కనుక స్వామి భుజించిన తరువాత ఆ ఇస్తరిని ముట్టుకొని వారి ఉచ్ఛిష్టమును ప్రసాదముగా స్వీకరించుటకు నీకు అర్హత లేదు అని పలికి తానే స్వయముగా ఏకనాథ స్వామి భుజించిన విస్తరిని ఎత్తి పారవేశాడు. ఆహా, అద్భుతం! భక్తజనుల ఎడ భగవానుని కరుణ అపారము, అనిర్వచనీయము. ఒక విస్తరిని పారవేసి రాగానే అక్కడ మరొక విస్తరి గోచరించసాగినది. ఈ విధముగా హరిపండితుడు 1000 విస్తలను తీయవలసి వచ్చింది. ఆహా, ఏమీ ఆశ్చర్యము! భగవానుని అనంతర కృపా వాత్సల్యమునకు ఏకనాథుని నేత్రాలు చెమ్మగిల్లాయి. హరిపండితునిలో వినూత్న పరిణామం కలిగింది. భాగవత సేవలోనే భగవద్భూతులు నిండి ఉన్నవని గ్రహించాడు. ఏకనాథ స్వామి పాదాలపై పడి విలపించాడు. వృద్ధురాలిని క్షమించమని ప్రార్థించి ఆవిడ పాదాలకు కూడా నమస్కరించాడు. సూర్యోదయము కలగాలే గాని అంధకారం అదృశ్యము కావడం ఎంతసేపు? ఏకనాథస్వామి నిరంతరము జపధ్యానాదులతో, భగవద్గుణ సంకీర్తనాదులతో, తన్మయత్వ జీవనముతో కాలము గడుపుచుండెను. ఒకనాడు పాండురంగ భగవానుడు ఏకనాథ స్వామికి స్వప్న దర్శనమిచ్చి, ఏకనాథ, వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ కావ్యమును సులభ శైలిలో సంస్కృతము తెలియని వారు చక్కగా చదివి అర్థము చేసుకున్నట్లు మరాఠీ భాషలో రచించుము అని తెలియచేసెను. ఏకనాథస్వామి మేల్కొని దిగ్భ్రాంతి చెందెను. తనకు రామాయణ కావ్యమును రచించు సామర్థ్యం ఉన్నదాయని విస్మయముంది చింతించసాగెను. వెంటనే గురుదేవులైన జనార్దనుల తలంపు మదిలో మెదిలెను. వెంటనే గురుదేవులను ప్రార్థించి హృదయములో పాండురంగని ప్రతిష్ఠించుకొని రామాయణ రచనను రమ్యముగా సాగించి పూర్తి చేసెను. రామాయణములో సుందరకాండమునందు సీతాదేవి అన్వేషించుచు మహేంద్ర పర్వతము నుండి లంకాపురికి లంఘించిన సంఘటనను ఏకనాథ స్వామి వ్రాయుచుండెను. తన్మయత్వ భూమికలో సంచరించుతున్న ఏకనాథ స్వామి మస్తిష్కమంతయు పవనకుమారుడు నిండి ఉండుటచే ఒక్కసారి హనుమంతుని వలె తాను ఎగిరి ప్రక్కవారి ఇంటిలో పడెను. ఆ ఇంటి యజమాని ఆంజనేయ భక్తుడు. అతడికి ఏకనాథ స్వామి అన్న గిట్టదు. ఏకనాథుడు వారి ఇంటిలో పడగానే శబ్దము జనించగా ఇంటి యజమాని అరుదించి అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న ఏకనాథుని గాంచెను. ఏకనాథ స్వామిలో అతడికి స్వర్ణదేహముతో హనుమంతుడు గోచరించెను. ఏకనాథ స్వామి చేతిలో ఉన్న గంటమును తాళపత్రమును చూసెను. అందులో వాయుతనయుండు మహేంద్ర పర్వతము నుండి లంకకు లంఘించిన సంఘటన వివరణ జరుగుచుండెను. అంతటా ఆ ఇంటి యజమాని సంభ్రమాశ్చర్యాలతో పులకాంకితుడై ఏకనాథ స్వామికి ఉపచర్యలు చేసెను. స్వామి స్మృతికి రాగానే ప్రక్క ఇంటి యజమాని ఏకనాథుని పాదాలపై పడి తనను క్షమించమని ప్రార్థించెను. ఏకనాథ స్వామి భగవత్కృపకు పాత్రుడైన మహితాత్ముడనియు పరమ భాగోతత్వముడైన ఏకనాథుని అపార్థము చేసుకున్న తాను అజ్ఞానిననియు చింతించసాగెను. మహాత్ములు నిందాస్తుతులకు అతీతులు. వారిలో గోచరించు వైభవమును భగవత్ప్రసాదముగా భావించడము
వారికి కలుగు ఇక్కట్లను భగవానుడు తమను సక్రమ మార్గములో నుంచుటకు చేయు ప్రయత్నములుగా స్వీకరించడము సహజమగు పరిపాటి. ఏకనాథ స్వామి పరమ భాగవతమూర్తి, అద్భుత భక్తి రసాయన దీప్తి, తనకు ప్రాణ సమానమైన భాగవత గ్రంథమును మరాఠీ భాషలోకి ప్రయత్నించసాగెను. తాను వ్రాసిన ప్రతులను ఎప్పటికప్పుడు ఏకనాథ స్వామి గుమిగూడిన భక్త సమూహమునకు వినిపించసాగెను. ఒకనాడు పైటనపురము నుండి ఏకనాథుని అనుయాయులలో ఒకడైన భక్తుడు కాశీనగరమునకు వెళ్ళెను. అతడ గంగా నదీ తీరమున ఆసీనుడై ఏకనాథుడు అనువదించిన మరాఠీ భాగవతమును పారాయణము చేయుచుండెను. ఒక పండితుడు అది విని భాగవత గ్రంథమును మరాఠీ భాషలో తినింగించిన డెవరని ప్రశ్నించగా ఏకనాథ స్వామి రచించినాడని ఆ భక్తుడు సమాధానమొసంగెను. అది వినిన పండితుడు కాశీనగరమందలి సంస్కృత విద్యాపీఠ అధిష్టాన పాలకులకు ఈ విషయము ఫిర్యాదు చేసెను. అది వినిన మఠాధిపతి కోపోద్రిక్త మనస్కుడై భాగవతమును ప్రాకృతమును రచించుట దోషమనియు, అలా అనువాదములు కొనసాగించినచో సంస్కృత భాషా పాఠవము దెబ్బ తినుననియు భావించి భాగవత గ్రంథమును మరాఠీ భాష యందు రచించిన ఏకనాథ స్వామిని దోషిగా నిర్ణయించి అతడిని న్యాయస్థానమునకు తీసుకుని రావలసినదిగా ఆజ్ఞాపించెను. మఠాధిపతి పంపిన 2 ఉద్యోగులు కొన్ని దినములకు పైఠానపురము చేరి విషయమును ఏకనాథుని కెరింగించిరి. ఏకనాథుడు మారు పలుకకుండా వారి ఆజ్ఞానుసారము తాను వ్రాసిన భాగవత ప్రతిని చేత పట్టుకొని కాశీనగరము చేరెను. అతడ గంగానది పవిత్ర పుణ్యతీర్థంలో స్నానమాచరించి మఠాధిపతి న్యాయ విచారణ చేయు సభాస్థలి కరుదించెను. భాగవత గ్రంథమును ప్రాకృతమున అనువదించిన ఏకనాథుడు పాపి అనియు, అట్టి వాని ముఖము చూచుట కూడా పాపమని భావించి ఒక తెరను కట్టించి ఆ తెర వెనుక ఏకనాథుడు నిలబడినట్లు ధర్మాధికారి ఆజ్ఞాపించెను. ఏకనాథ స్వామి తెర వెనక నిలబడి ఉండెను. మఠాధిపతికి తప్ప మిగతా వారందరికీ ఏకనాథుడు కనిపించుచుండెను. మఠాధిపతి ఏకనాథ స్వామిని ఉద్దేశించి తీర్పు చెబుతూ, పరమ పవిత్రమైన భాగవత గ్రంథమును ప్రాకృతమున రచించడం మహాపాపము. ఇది మొదటి తప్పుగా భావించి ఏకనాథుని క్షమించుచున్నాను. అతడు అనువదించిన భాగవత ప్రతిని సకల జనులు వీక్షించుచుండ గంగానదిలో పారవేయుడు అని తీర్పు చెప్పాను. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విని ప్రజలందరూ ఏకనాథ స్వామి వైపు చూచిరి. భక్తులకు వారికి ఏకనాథుడు శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహముగా గోచరించెను. సామాన్యులకు వర్ణింపనలవి గాని దివ్య తేజముగా కనిపించెను. అద్భుతముగా కన్పట్టు ఈ దృశ్యమును గాంచి పరవశులైన భక్త సమూహము ఏకనాథుడు మహాభాగవతోత్తముడని గ్రహించి ఆ మహాత్ముని దివ్య దర్శనమును గాంచి తరించమని మఠాధిపతిని కోరారు. అంధకారమదాంధుడైన ఆ మఠాధిపతి ఏకనాథుని దర్శించుటకు నిరాకరించి తన ఆజ్ఞానుసారము ఏకనాథ స్వామి రచించిన భాగవత ప్రతిని గంగానదిలో పారవేయమని మరలా ధృవపరచి సభాస్థలిని వదిలి గృహోన్ముఖుడయ్యెను. ఏకనాథ స్వామి రాజపరివారము వెంట నడుచుచుండ గంగా తీరము చేరెను. స్వామి తన భాగవత గ్రంథమును నేత్రములకు అద్దుకొని అధికారుల చేతి కొసంగెను. వారు ఆ గ్రంథమును గంగానదిలో పారవేచిరి. ఏకనాథ స్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా భాగీరథి, నా అమాయకత్వంలో అర్హత లేని కార్యమును సాగించుటకు ప్రయత్నించాను. అనర్హుడైన నేను రచించిన ఈ గ్రంథము పరమ పావనివైన నిన్ను కూడా కల్మషమొనర్చుతుందేమోనని భీతి చెందుతున్నాను అని అశ్రుధారలు విడిచాడు. సకల జనులు వీక్షించుచుండగానే
నది నుండి గ్రంథములు పైకి లేచి పయనించి ఏకనాథుని సమీపించుచున్నవి. గ్రంథములే కదలి వచ్చుచున్నట్లు అందరికీ గోచరించుచుండగా గ్రంథములను చేతపట్టుకొని నడచి వచ్చుచున్న గంగాదేవి ఏకనాథ స్వామికి భక్తులకు గోచరించసాగెను. గంగాదేవి ఏకనాథుని సమీపించి, ఏకనాథ, ఈ దినమెంతయో సుదినము. నీవు రచించిన భాగవత గ్రంథము నాలో గ్రుంకిలిడి నన్ను ఆమితానందములో ముంచెత్తినది. ఇదిగో నీ భాగవత గ్రంథరాజము. ఈ అవనిలో సూర్యచంద్రాదులు ప్రకాశించున్నంత కాలము ఈ గ్రంథము ముముక్షువులకు మార్గగామి అయి శోభిల్లు అనుటలో సందేహము లేదు అని ఆశీర్వదించుచు ఏకనాథ స్వామికి ఇచ్చెను. గంగాదేవి ఏకనాథుని అనుగ్రహించి ఆశీర్వదించిన వార్త మఠాధిపతికి తెలిసెను. వెంటనే అతడు పరిగెత్తి వచ్చి గంగా తీరమున భక్తుజనుల మధ్య ఆసీనుడై హరినామ సంకీర్తన గావించుచున్న ఏకనాథుని గాంచెను. ప్రసన్న గంభీరమైన ఏకనాథుని దివ్య వర్చస్సును గాంచి న్యాయాధికారి ఉన్మత్తుడయ్యను. తన తప్పిదమును మన్నించి అనుగ్రహించమని ఏకనాథస్వామి పాదాలపై పడెను. ఏకనాథుడు న్యాయాధికారిని పట్టి లేవదీసి ఆలింగనం చేసుకొని, మహాత్మా, క్షమించడానికి, క్షమను కోరడానికి ఇందులో ఏమున్నది? ఈ దాసుడు రచించిన గ్రంథము యొక్క ప్రాశస్త్యమును వికసింపచేయుటకే తమరా శిక్ష విధించారు. భగవంతునికి శరణాగతులై జీవించు భక్తులను భగవానుడు ఎన్నడూ వృధా చేయడు అనేది సత్యాన్ని పొదుగురు గుర్తించుటకే తమరి న్యాయ నిర్ణయం చేశారు అని చేతులెత్తి మఠాధిపతికి నమస్కరించుచు వినమ్రుడై ఏకనాథుడు తెలియచేయగా న్యాయాధిపతి హృదయస్పందనతో నేత్రాల వెంట బాష్పధారలు విడిచాడు.